చలో నెక్స్ట్, ఆర్టీసీలో 1743 ఉద్యోగాలట. 1000 డ్రైవరు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 1743 అట. ఇందులో డ్రైవర్ కొలువులు 1000, శ్రామిక్ పోస్టులు 743, మొత్తం 1743. అక్టోబర్ 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి www.tgprb.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల్ని ఆన్లైన్లో స్వీకరిస్తారట. ఇవేనా గొప్ప ఉద్యోగాలు? జాబ్ క్యాలెండర్ అడుగుతున్నారు పాపం. సంస్థల ఉద్యోగాల్ని భర్తీ చేసేది, కానీ ఈసారి డ్రైవర్, శ్రామిక పోస్టుల భర్తీని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించిరట. డ్రైవర్ పోస్టులకు 22 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల వరకు, శ్రామిక ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయో పరిమితి ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కు 3 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుందట. ఫిజికల్ మెజర్మెంట్, మెడికల్, డ్రైవింగ్ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయబోతున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 300, ఇతరులకైతే 600. శ్రామిక్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 200, ఇతరులకు 400. శ్రామిక్ పోస్టులకు ఐటీఐ పాస్ అయి ఉండాలి. డ్రైవర్ కొలువులకు కనీస విద్యార్హత 10వ తరగతి. దీంతోపాటు నోటిఫికేషన్ తేదీ నాటికి 18 నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ లేదా రవాణా వెహికల్ లైసెన్సు కలిగి ఉండాలి. మినిమం 18 మంత్స్ ఉండాలన్నట ఆ లైసెన్సులు. డ్రైవర్ ఉద్యోగాలకు 20,960 రూపాయల నుంచి 60,080 రూపాయలు. శ్రామిక్ పోస్టులకు 16,550 నుంచి 45,030 పే స్కేల్ ఉంటుందట. అంటే ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయితే 20,000 వస్తాయి అన్నట్టు, అంతే కదా లెక్క. ఏం పోస్ట్ ఇవేనా ఇక మనకు తెలంగాణలో పడ్డ పోస్టులు, ఉద్యోగాలు? జాబ్ క్యాలెండర్ అడుగుతున్నారు పిల్లలు పాపం, ఎంత అన్యాయం అయిపోతున్నారు. శ్రామిక్ పోస్టులో అత్యధికంగా మెకానికల్, డీజిల్, మోటార్ వెహికల్ 589 పోస్టులు ఉన్నాయట. సో డ్రైవర్ కొలువుల్లో ఎక్కువ హైదరాబాదులోనేనట. డ్రైవర్ పోస్టులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 148 భర్తీ చేస్తున్నారట జిల్లాల వారీగా. ఆ తర్వాత మేడ్చల్లో 93, రంగారెడ్డిలో 88. ఇక మిగతా జిల్లాలకు పోతే సంగారెడ్డిలో 59, వికారాబాద్లో 34, జనగామలో 21, మహబాద్లో 31, హన్మకొండలో 41, వరంగల్లో 29, యాదాద్రిలో 15 పోస్టులు ఉన్నాయి, సూర్యాపేటలో 22 ఉన్నాయి, నల్గొండలో 31 ఉన్నాయి, నారాయణపేటలో 13 ఉన్నాయి, వనపర్తిలో 13, గద్వాల్లో 13, నాగర్ కర్నూల్లో 20, మహబూబ్ నగర్లో 20, కొత్తగూడెంలో 34, ఖమ్మంలో 44, కామారెడ్డిలో 30, నిజామాబాద్లో 49, సిద్దిపేటలో 13, మెదక్లో 10, ములుగులో 3, భూపాలపల్లిలో 5, సిరిసిల్లలో 7, జగిత్యాలలో 11, పెద్దపల్లిలో 10, కరీంనగర్లో 12, ఆసిఫాబాద్లో 15, నిర్మల్లో 21, మంచిర్యాలలో 24, ఆదిలాబాద్ జిల్లాలో 21 పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారిగా ఏ జిల్లా వల్ల జిల్లా చూసుకుంటే ఇక 10, 15, 20కి మించి పెద్దగా పోస్టులు ఏం లేవు. మిగతా పోస్టుల భర్తీ ఎప్పుడు? రాష్ట్ర వ్యాప్తంగా 3035 పోస్టుల భర్తీకి ఆర్టీసీ ఏడాది క్రితం ప్రతిపాదన పంపించిందట. ఇందులో తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 1743 పోస్టులకు మాత్రమే. మిగతా వాటికి దశల వారీగా నోటిఫికేషన్లు వస్తాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లతో నెట్టుకొస్తోంది. 2000 డ్రైవర్ పోస్టులకు ప్రతిపాదనలు పంపిస్తే 1000 పోస్టుల భర్తీకి అనుమతి లభించిందట. ప్రతిపాదనకి అమలు చేసిన దానికి పెద్ద పొంతన ఏం కనబడతలేదు అక్కడ. చలో, పబ్లిక్ ఏమనుకుంటున్నారు? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా అంశాలు ఉన్నాయి మనకి. శుభోదయం రఘు గారు, జై బీసీ, జై తెలంగాణ, జై బీసీ, జై తీన్మార్ మల్లన్న, జై శరత్ సార్, ఎవరి రామస్వామి. బ్యాన్ క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్డ్ రిజర్వేషన్స్ అట. ఓన్లీ పావర్టీ బేస్డ్ రిజర్వేషన్స్ కావాలట. బీసీ ఈజ్ జస్ట్ బ్లాక్మెయిల్ అట. ఎవరైనా పేరు రాయిజరా. బ్యాన్ క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్డ్ రిజర్వేషన్స్ అట. మరి ఇప్పుడు మీ ఊరిలో ఉన్న ఆయా సామాజిక వర్గాల ప్రజలు వివక్షను ఎదుర్కొంటున్నారా లేదా అన్నది ఒకసారి చూడాలి. చూడండి, ఇవాళకి ఇంకా దళితులని గుళ్ళోకి రానివని పరిస్థితి ఇంకా ఉన్నది. కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే రిజర్వేషన్ల మీద ఎవరైతే ఒక కుటుంబం రిజర్వేషన్ పొందిందో ఆ రిజర్వేషన్ ఫలాలని వాళ్ళు తీసుకోకుండా అదే కమ్యూనిటీలో, అదే దళిత వర్గంలో, లేకపోతే అదే ఎస్టీ వర్గంలో, అదే బీసీ వర్గంలో ఉన్న మిగతా వాళ్ళకి ఆ రిజర్వేషన్ వచ్చేలాగా చేయాలి. వాళ్ళు వదులుకోవాలి ఆ రిజర్వేషన్ని. అది స్వచ్ఛందంగా జరగాలి.
యాదవ 12 ఎమ్మెల్యే సీట్లు, గౌడు 12, ముదిరాజు 12, మున్నూరు కాపు 12 సీట్లు, పద్మశాలి 12. ఏంది ఇది? నాకు అర్థం కాలే. అన్ని ఇవ్వాలంటున్నారా? అన్ని రకాల ఖాళీలు భర్తీ చేయాలన్నట. మైనార్టీ లోన్ గురించి మాట్లాడండి. 7వ నిజాం 1957 అండ్ 1962 కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడట. 1957 కర్నూలు, 1962 అనంతపూర్ ఎంపీ అట. బేస్మెంట్ గురించి మాట్లాడాలన్నా. ఏం బేస్మెంట్ బ్రదర్? తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు, కానీ ఎక్కడ పోయింది ఇది? ఇప్పుడు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో భూ కబ్జాలు, అన్యాయం జరుగుతూనే ఉన్నాయి. మనుషులు మారిరు అంతే, పేరు మారింది, గవర్నమెంట్ ఇది రిమైనింగ్ సేమ్ టు సేమ్. మీనాక్షి నటరాజన్ గారు మీరు ఎక్కడున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి ప్రసంగాల కన్నా ఎక్కువగా వంచన చేస్తున్నాడట. రఘు అన్న, చేనేత రుణమాఫీ గురించి మాట్లాడండి. ఇంకా కాలేదా ఇది? ఏంది? అన్నయ్య నమస్తే. కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్లకు 0 కరెంటు బిల్లు అప్లికేషన్ తీసుకుంటలేరట. దీని గురించి జర మాట్లాడండి. మరి తీసుకోవాలి కదా, అది రొటీన్గా జరగాల్సిన ప్రాసెస్ కదా. రిజర్వేషన్స్ ఉండాలి, కానీ ఆదాయం ప్రకారం కూడా ఉండాలి. ఏ ప్రముఖ వార్తాపత్రిక కూడా రాయలే నిన్న మల్లన్న పార్టీ గురించి. మీరు నిన్న తాజ్ కృష్ణ వెళ్ళారా? వెళ్ళాను. మీడియాకు ఒక గ్యాలరీ ఉంటుంది, ఆ గ్యాలరీలో కూర్చున్నా యాజ్ ఎ జర్నలిస్ట్గా. అన్న, నాకు కొత్త మల్లన్న పార్టీ గురించి మనం వార్త వచ్చినప్పుడు చూద్దాము. చేనేత రుణమాఫీ, గ్యాస్ డబ్బులు కూడా పడతలేవాట. ట్యాక్స్ పేయర్స్ ఏమన్నా నా గురించి ఎందుకు బ్రదర్ ఇది? బీసీ కార్పొరేషన్ ఏమైంది? గాలి తేలుతుంది. గ్యాస్ డబ్బులు పడతలేవట. హలో రఘు గారు, రేషన్ డీలర్స్కి కేవైసీ చేస్తలేరట. ఒకసారి మొత్తం పోస్టులు ఇవ్వకుండా మళ్ళీ నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రభుత్వ విధానం అట ఇది. చలో, మల్లన్న మాటల్లో అహంభావం కాకుండా ఆత్మగౌరవం కనబడాలి. బీసీ నినాదం ఒక్కటే ప్రజలను కదిలించదు.